ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఉన్నాను. ఇప్పుడు నేనున్నది గడి పడావలి కోట దగ్గర. ఈ కోటని 9వ శతాబ్దంలో నిర్మించారు. 19వ శతాబ్దంలో జాట్ రాణాలు దీన్ని రెనోవేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ కోటను నిర్మించారో అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు చండీ పూజలు అందుకుంది. కానీ ఇప్పుడు ఇక్కడ పూజకు నోచుకొని శివయ్య మాత్రమే ఉన్నారు. ఇది ఎందుకు వైభవాన్ని కోల్పోయింది? ఇక్కడికి వచ్చిన వారికి ఈ కోట చెప్పుతున్న చరిత్ర ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. గడి పడావలి చాలా ఎత్తైన కోట. ఈ కోటలోకి మనం రావాలంటే ముందుగా 2 సింహద్వారాలుగా ఉన్న సింహం బొమ్మలను దాటుకొని రాతి మెట్ల మీదుగా రావాలి. ఎంటర్ అవడంతోనే మనకి ఇక్కడ ఒక పెద్ద మండపం కనిపిస్తూ ఉంటుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ మండపం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అక్కడ అద్భుతమైన శిల్ప సంపద కనిపిస్తోంది. అది మనకు ఎంతో చరిత్రను చాటి చెబుతూ ఉంటుంది. ఇటువైపుకి వస్తే ఆనాటి కోట ఆనవాళ్లు, ఆలయ ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి. తర్వాత వీటిని రెనోవేట్ చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా ఇవి మారిపోయాయి. చరిత్రలో శివుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏనాటి శతాబ్దం రాజులైనా శివ పూజ చేసినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం నేనున్న గడి పడావలిలో ఇక్కడ ఒక శివాలయం, శివ లింగం అనేది ఉంది. ఈ శివలింగాన్ని 9వ శతాబ్దంలోనే ఏర్పాటు చేసినట్టుగా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి పూజ జరగదు. వచ్చిన టూరిస్టులు, భక్తులు ఆయనకి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ స్వామివారికి అభిషేకం కానీ పూజ చేసిన ఆనవాళ్లు కానీ లేవు. 3 నామాలు మాత్రమే ఇక్కడ శివలింగానికి కనిపిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన బాటేశ్వర్ ఆలయానికి ఈ గడి పడావలి అనేది అనుబంధంగా ఉంటుంది. ఇది 3 అంతస్తులుగా ఈ కోట కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు నుంచి ఈ సొరంగం వైపు ఈ మార్గం, ఈ మెట్ల గుండా వెళ్తే ఇంకొక కింద అంతస్తుకు వెళ్తాం. అంటే అది ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. కింద రూమ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇటు చూస్తేనేమో ఇంకొక అంతస్తులో ఇక్కడ రూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ 9వ శతాబ్దంలో వీటన్నిటికీ ఇవన్నీ కూడా ఓ వెలిగినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇప్పుడు నేను గడి పడావలి కోట 2వ అంతస్తుకి చేరుకున్నాను. ఎటు చూసిన ప్రకృతి పచ్చదనం ఎంతో అందంగా ఈ ప్రాంతమంతా కనిపిస్తోంది. ఇక్కడ చాలా రకాలైన విగ్రహాలు ఉన్నాయి. కానీ దేనికి పూజలకు మాత్రం ఏ విగ్రహము నోచుకోవట్లేదు. ఎన్నో రకాలైన శిలా శాసనాలు ఉన్నా కానీ ఎవరు ఈ కోటని, ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పడానికి ఆధారాలు మాత్రం కనిపించట్లేదు. ఒకప్పుడు ఎంతో రాజ వైభోగాన్ని చూసిన ఈ కోట ఇప్పుడు అప్పటి చరిత్రకి మూగసాక్షిగా మారిపోయింది. ఎంతోమంది దేవుళ్ళు ఇక్కడ కనిపిస్తున్నా కానీ పూజకు మాత్రం నోచుకోవట్లేదు.
టూరిస్టుల రద్దీ మాత్రం ఎంతో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ గడిని ఇంకాస్త అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా కనిపిస్తుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. గడి పడావలి నుంచి స్వరూప పొట్లపల్లి, మధ్యప్రదేశ్.